నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఊర్కొండ మండల పరిధిలోని ఊర్కొండపేట శివారులో 186 సర్వే నెంబర్లో ఉన్న 109.24 ఎకరాలకు సంబంధించిన భూమిలోని సుమారు 62 ఎకరాల భూమిని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 45 మంది పేదలకు అసైన్ భూమి పంపిణీ చేయడం జరిగింది. మిగతా భూమి ప్రభుత్వ పరిధిలోనే దశాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి లొసుగులతో కొంత భూమి రాజకీయ నేతలు అక్రమ అధికారుల సహకారంతో మరికొంత భూమి ఆక్రమించుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టక ముందే మరికొంతమంది నేతలు భూ ఆక్రమణకు పాల్పడడం జరిగింది. మిగతా భూమి ప్రభుత్వ పరిధిలోని రికార్డుల్లో ఉన్న అక్రమాలకు పాల్పడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలైన తమకు భూమి హక్కులు కల్పిస్తూ భూమి ఇచ్చి సాగు చేసుకుని జీవించే అవకాశం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే నేటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కొందరు అక్రమార్కులు అవినీతి అధికారులకు భారీ మొత్తంలో లంచం అందజేస్తూ అక్రమ విధానంలో రాత్రికి రాత్రే నిరుపేదలమైన తమ భూములను వారి పేర్లపై మార్చుకోవడం జరుగుతుందని బాధితులు పేర్కొంటున్నారు. అక్రమ పద్ధతిలో భూ కబ్జాలు చేస్తున్న వారిలో ప్రధానంగా దోపిడీదారులు, భూమి కోల్పోయే బాధితులు రెండు వైపుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులే కావడం గమనార్హం. అక్రమాలకు పాల్పడిన వారిలో మైనార్టీ వర్గానికి చెందిన ఓ తెలుగు ప్రధాన పత్రికగా చెప్పుకునే ఆమ్ జ్యోతి రిపోర్టర్ రబ్బార్ సైతం ఉండడం గమనార్హం. పేదలైన తమకు ఇచ్చిన భూములను తమ నుంచి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని పేర్కొంటూ ఊర్కొండ తహసీల్దార్ కార్యాలయం ముందు బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. బాధితుల పొలంతో పాటు ప్రభుత్వ భూమిని సైతం అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయనున్నట్లు బాధిత నిరుపేద రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఊర్కొండ తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. నాటి ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ చేసిన లబ్ధిదారులను ఒకసారి పరిశీలిస్తే మట్ట పర్వతాలు, తిరుమణి మందయ్య, గొల్ల పెద్దబాలయ్య, గొల్ల చిన్నబాలయ్య, మహమ్మద్ ఖాజా మైనుద్దీన్, జిల్లెల చిట్టమ్మ, మహమ్మద్ ఖాజా మైనుద్దీన్, మహమ్మద్ నిరంజన్, శ్రీరాములు, జంగిడి జంగయ్య, మహరున్నిసా బేగం, దుర్గయ్య, గుమ్మకొండ బక్కయ్య, బాల రాజయ్య, చెన్నయ్య, బి రాములు, పోలే లక్ష్మమ్మ, గొల్ల లక్ష్మమ్మ, మొండేల దేవమ్మ, మొండేల భీమయ్య, గుమ్మకొండ జంగయ్య, గుమ్మకొండ అంజయ్య, గుమ్మకొండ అంజయ్య, ఇక తాడెం జంగయ్య, అదేవిధంగా అంజయ్య, రబియా బేగం, అభేదా బేగం, మొహమ్మద్ రఫీయుద్దీన్, సలేహా బేగం, బిల్కిస్ జహానా, వజ్రమ్మ, మహేష్, మొండేల అశోక్ కుమార్, ఇక మొండెల్ల యాదయ్య, పోలే విజేందర్ తదితరులు ఉన్నారు. ఇక అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో సుమారు 27 మంది ఉన్నట్లు రికార్డుల్లో తెలుస్తుంది. కాసర పహానీలు దశాబ్దాల పాటు ప్రభుత్వం పంపిణీ చేసిన అర్హుల పేర్లు ఉన్నప్పటికీ అదే సర్వే నెంబర్కు సంబంధించి భూములు అక్రమంగా ఆయా ప్రభుత్వాల హయాంలో అధికార పార్టీలకు చెందిన నాయకులు అధికారులతో కుమ్మక్కై అక్రమ మార్గాల్లో చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అక్రమార్కుల వ్యవహార తీరుతో ఈ ప్రాంతంలో భూములకు రక్షణ లేకుండా పోతుందని ఈ ప్రాంత అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ భూ వ్యవహారాలపై స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో అనేక సార్లు బాధితులు ఫిర్యాదు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పద్ధతిలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వం ఇచ్చిన అసైన్ భూములపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదల భూములను అక్రమ మార్గాల్లో తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోని నేతలతో పాటు ప్రముఖ పత్రికగా చెప్పుకునే ఆన్ జ్యోతి పత్రికకు చెందిన రబ్బార్ అనే రిపోర్టర్ సైతం ఉండడం గమనార్హం. సమాజంలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా పనిచేయాల్సిన రిపోర్టర్ వృత్తిలో కొనసాగుతూ నిరుపేదలైన భూములను ఆక్రమించుకోవడంపై సదరు రిపోర్టర్ వ్యవహార తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు వ్యక్తిని జర్నలిస్టుగా పేర్కొనడం జర్నలిస్టు వృత్తికి, స్ఫూర్తికి అవమానకరమని, అక్రమాలకు పాల్పడే ఇలాంటి వ్యక్తులపై యాజమాన్యం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అయితే సదరు మండల రిపోర్టర్ మాదిరిగానే జిల్లాకు సంబంధించిన స్టాఫర్ సైతం అనేక అక్రమాలు, డబ్బు
కకృతికి పాల్పడుతున్న నేపథ్యంలో సదరు యాజమాన్యం అక్రమ రిపోర్టర్పై చర్యలు తీసుకోవడం అనే విషయం అత్యాశే అవుతుందని ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. 186 సర్వే నెంబర్లోని ఆక్రమణకు గురైన భూమితో పాటు సుమారు 47 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అదేవిధంగా జెడ్పీటీసీగా ఈ ప్రాంతం నుంచి ఎంపికైన క్రమంలో రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సొంత ప్రాంతంలోని భూ ఆక్రమణలు జోరుగా కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో రైతన్నుల భూములకు రక్షణ ఏ విధంగా ఉంటుందనే కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నా పేరు మొహమ్మద్ రఫీయుద్దీన్ సన్న నిజాముద్దీన్, గ్రామం ఊరుకొండపేట. గ్రామం ఊరుకొండపేట శివారిలో దక్షిణం వైపున 186 సర్వే నెంబర్లో గత 50 సంవత్సరాల క్రితము 2 ఎకరాల 5 గుంటల భూమి మా నాయన పేరిట ప్రభుత్వం ఇచ్చింది. అట్టి భూమి తడువుగా మా నాయన గతించిన తర్వాత కూడా నేను దున్నుకుంటున్నాను. ప్రస్తుతం అట్టి భూమిని మహమ్మద్ జబ్బార్ వల్ద్ జహాంగీర్, రెసిడెంట్ ఆఫ్ ఊరుకొండపేట, విల్లేఖరి ఆంధ్ర జ్యోతి, మాజీ హెడ్ మాస్టర్ ప్రైవేట్ స్కూల్. ఇతను మిడ్జిల్ మండలంలో తన రాజకీయ సత్తాను చూపించుకుంటూ అధికారులను ఏదో మోసం చేసి అట్టి భూమిని తన పేరిట నెంబర్ మార్చుకున్నాడు, పట్టా చేయించుకున్నాడు. భూమి మీదికి మాత్రం ఇంతవరకు రాలేదు. ప్రస్తుతము నేను అట్టి భూమిని నా అక్కజెండలకు అన్నదమ్ములకు పంచుదామని పోగా ఈ రహస్యము బయటపడ్డది. ఆ తర్వాత ఊరుకొండ తహసీల్ కార్యాలయంలో కూడా మోసం చేసిండ్రు. నా యొక్క నెంబరు నేను అసలైనటువంటి వెనుక ఇచ్చిన పురాతనంలో 50 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పాస్బుక్ను వాళ్ళకు అందియగా ఆ పాస్బుక్ను వాళ్ళు తీసుకున్నారు. ఆ తర్వాత నాకు ఆ నెంబరులో 186/7లో డిస్ట్రిబ్యూట్ చేశారు, పంచినారు. అయితే ఆ నెంబర్లు మాకు తెలియవు, వంశపారంపరంగా మాకు భూములు లేవు, ఆ నెంబర్లు వగరా మాకు అంతగా తెలియదు. 186/7లో ఈ సిబ్బంది మార్చి మా అక్కజెండల పేరిట ఈ భూమిని పంచినారు. క్రమేపీ కొంత సమయం అయిన తర్వాత నేను ఒకనారి ఏదో ధనలో చూసుకుంటే 186/2కు బదులుగా 186/7 ఉంది నాకు. అయితే నేను అనుమానపడి సిబ్బందిని అడిగినా, అప్లికేషన్స్ ఇచ్చినా ఎవ్వరు కూడా ఏ చొరవ తీసుకోలేదు. అట్టి భూమి తన పేరిట సర్వే నెంబర్ను మార్చుకొని రైతు బంధు గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకోవడము జరుగుతుంది. ప్రస్తుతము ఒక సమయం వచ్చింది, గ్రామస్తులకు ఎంతోమందికి ఇక్కడ అన్యాయం జరిగింది. వాళ్ళంతా గుమిగూడి నా దగ్గరికి వస్తే నేను కూడా ఇక్కడికి ఆఫీసుకు వచ్చిన నా గోడు చెప్పుకుంటున్నా. నా నెంబరును నాకు ఇప్పించుకుంటూ కొత్త పాస్బుక్లు ఇస్తే, పోటీ చేసిన మా అన్నదమ్ముల పాస్బుక్లు మాకు ఇస్తే ఎంతో నయం ఉంటుంది. నేను గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుకుంటా. మాది చిలక ఉంది, దండల మా చిలక ఉంటే మేము వ్యవసాయం చేయకపోతే వాళ్ళు నమ్మడోళ్ళు ఎప్పుడు దున్ననికపోయినా కానీ ఫస్ట్ దండలు కొడుతున్నారు. మేము చేతకాక మేము దున్నలేదు, వాళ్ళు ఆక్రమించుకొని ఇల్లు కడుతున్నారు. మేము 3 నెలల సంది తిరుగుతుంటే మాకు ఎవరేం చెప్తలేరు. నాకు నా మగవాడు చచ్చిపోయిండు, నా కొడుకు చిన్న ఉన్నాడు, నేను హైదరాబాద్లో ఉంటా, నాకు తెలియదు. మేము ఎంత చేసినా కూడా మాకు వదిలిపెట్టలేరు. 2 ఎకరాలు 4 గుంటలు ఉంటాయి. మా పొలం మాకు కావాలని మేము చేస్తున్నాము, ఎవరు మాకు పట్టించుకుంటలేరు. పేట చెప్పామా నా పేరు. ఇక్కడ 4 గుంటలు ఉంది కానీ నాకు ఆ పొలం వేడున్న సంగతి నాకు తెలియదు. మా నాయన నాకు చూపించలేదు. నాకు పరిస్థితి బాగాలేక నేను హైదరాబాద్ పోయినా. మనం 3 ఏళ్ళ సంధి తిరిగినా, నేను ఇడికి తిరిగితే కాదమ్మా అన్నారు. ఇంకా అప్పటి సంధి తిరిగి నా కొడుకు చనిపోయిండు, నేను అంతకే పోకున్నాను. నా పొలం నాకు కావాలి, ఏడంలో చూపించాలి నా పొలం. నాకు మండలం కాడికి వచ్చినాం, మా పొలం మాకు చూపిస్తే చాలు. మాకు పోతే గ్యాస్ ఎంతమంది గ్యాస్ పోసుకొని చచ్చిపోతాం. నా పేరు విజయేందర్, గుండగుండపల్లి గ్రామ పంచాయతీ నాది. దాదాపు ఈ ప్రొసీడింగ్ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఈ మా తాత జంగే పేరు పైన వచ్చినది.
తర్వాత 2004 తర్వాత మా పెద్ద ఆయనకు మా నాన్నకు ఈ విరాసత్ జరిగిన తర్వాత కూడా పాస్బుక్లు వచ్చినాయి. దాని తర్వాత మేము బ్యాంక్ లోన్ కూడా తీసుకున్న తర్వాత ఏమైందంటే ఒకసారి మా నాన్న మా పెద్దన్న కూడా దున్నడానికి వెళ్ళినారు. అక్కడ కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి, భయభ్రాంతిలో గురి చేసిన పరిస్థితి ఉన్నది అక్కడ. తర్వాత వీళ్ళు జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఏదైతే మా నాన్న పేరు మీద బాలయ్య, ఈయన పేరు మీద ఉన్న భూమిని 1.34 ఎకరాల 34 గుంటల భూమిని దాన్ని కబ్జా గీయడం గురి చేశారు. దాని తర్వాత ఏమైందంటే అది రికార్డ్స్లో లేకుండా పోయింది. తర్వాత 2017 నుంచి దాదాపు 2021 వరకు నేను ఇదే ఎంఆర్ఓ చుట్టూ తిరగడం జరిగింది. ఇది నేను పెట్టిన లెటర్స్ పెట్టిన దగ్గర ఉన్న రికార్డ్స్. ఇది మురళి గారికి రాసిన రికార్డు. తర్వాత మురళి గారు ఎంఆర్ఓ గారు మురళి గారికి కాపీ దీన్ని ఇన్స్పెక్షన్ చేయమని, తర్వాత దీన్ని సర్వే చేయమని చెప్పిన రికార్డు. వీళ్ళు ఎవరు పట్టించుకోకపోతే తర్వాత 1 year తర్వాత నేను జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాను. ఎప్పుడు 2019 3వ నెల 28వ తారీఖు తర్వాత పోయినాను. తర్వాత నాకు కరెక్ట్ 6 నెలల తర్వాత నాకు పాస్బుక్లో ఎంట్రీ చేశారు. బట్ ఇంతవరకు దానికి హద్దులు లేవు. దాదాపు 2022లో ఎక్కింది. బట్ ఇంతవరకు దానికి హద్దులు లేవు. ఇప్పుడు ఒకవేళ నేను ఒక్కడిగా అక్కడికి వెళ్ళినా కూడా భయప్రాంతంలో గురి చేసే అవకాశం ఉంది. సో ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒకరితో సాగే ప్రయాణం కాదు ఇది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఇప్పటికీ మాకు న్యాయం జరగకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని లేకపోతే ఈ చర్యను ఇంకా ముందుకు తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. మేము కంపల్సరీగా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే ఏ విధంగా పరిష్కారం జరుగుతుందో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటాం దీనిపై. 2004 ముందు చూసినప్పుడు ఇది దాదాపు 3 ఎకరాల 27 గుంటల సంథింగ్ ఉన్నది. కానీ దీని తర్వాత ఎప్పుడైతే డిజిటలైజ్ పేపర్ వర్క్ నుంచి డిజిటలైజ్ జరిగిందో ఆ సమయంలో దీన్ని 3 ఎకరాల పై చిరుకు ఉన్న భూమిని కేవలం 34 గుంటలకు 35 గుంటలకు చేయడం జరిగింది. దీనికి కారకులు ఎవరో బయటకు తీయడం కూడా మంచిది. నా పేరు ఆంజనేయులు, మాది ఊరుకొండపేట. మాకు రెడ్డియాతండ దగ్గరలో మాకు 5 ఎకరాల భూమి ఉంటుంది. అయితే మేము చిన్నప్పటి నుంచి మేము హైదరాబాద్లో ఉన్నాము. అయితే పొలం మా పెదనాన్న పేరు మీద ఉంది. అయితే మా పెదనాన్న వ్యవసాయం చేసేవాడు. మాకు వ్యవసాయం రాదు కాబట్టి మేము వ్యవసాయం చేయలేదు. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాం మేము. మా పెదనాన్న ఒక్కడే దున్ని చేసిన, ఆయన చేతనైన రోజులు వ్యవసాయం చేసిండు. తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మా పెదనాన్న చేయలేదు. అది అలాగే ఉంది. మేము అక్కడికి రీసెంట్గా నేను ఒక 1 year క్రితం నా చిలక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిగా మంది నన్ను మీరు ఎక్కడిది ఇక్కడ అని మేము భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా భూమి మాకు ఉంది తెలుసు, ఎక్కడ ఉందో కిలా తెలుసు, కానీ అక్కడికి మమ్మల్ని రానియకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొందరు నాయకులు. ఇక్కడ ఈ మండల ఆఫీస్కు గత 4 సంవత్సరాలుగా నేను ఇక్కడ తిరుగుతున్నా సార్. ఇక్కడ తిరిగితే ఏ ఆఫీసర్ నాకు ఎవరు పట్టించుకోలేదు. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇది కాదు, మీరు లీగల్ ఎయిర్ కోర్టుల నుంచి తెచ్చుకోవాలి, అది ఇదని ఏదో ఒక మాట ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన బడాబాబులకు లోపల పిలిపించుకొని వాళ్ళకి మంచి చెడ్డ చేసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి చేస్తున్నారు. మాలాంటి సామాన్య ప్రజలు ఇక్కడికి వస్తే మీకు అది కాదు, మీరు అది తీసుకురండి, ఆ సర్టిఫికెట్లు తీసుకురండి, ఈ సర్టిఫికెట్ మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడతారు. నేను 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. రీసెంట్గా మా పెద్దన్న చనిపోయే మూమెంట్ ఇట్లా నేను వచ్చి చాలాసార్లు బ్రతిమాడిన. రామరెడ్డి సార్ ఉన్నాడు, భీష్మ నాయక్ ఉన్నాడు, ఇంకో సార్ 2-3 ఎంఆర్ఓలు చాలామంది మారి సార్. అప్పటి నుంచి మా అన్న చనిపోయే టైం దగ్గర నేను వచ్చి వీళ్ళని చాలాసార్లు బ్రతిమాలి. ఇట్లా మీకు కాదు, మీ వల్ల కాదు, అది మీది కాదు, అది గవర్నమెంట్ అది అని ఎవరికో బడాబాబులకు చేసి వీళ్ళంతా అందరికీ అన్యాయం చేస్తారు సార్. ఇక్కడ మా పొలం మాకు రావాలి, మా పొలం ఉన్న గిట్లా మమ్మల్ని అక్కడికి రానియకుండా వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారు. మా అందరికీ మీ అధికారులు అందరూ స్పందించి దీనిపైన ప్రతి ఒక్కరు మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది ఊరుకొండపేట రెడ్డితండల మా నాయన జమానాకి వెళ్ళిపోయి కాపురం చేసిన దున్నప్పుడు మేము చూసుకుంటే నాకు 3 ఎకరాల భూమిని అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి ఎకరన్నర చేసిండ్రు. ఆ ఎకరన్నర కూడా దబాయించుకొని ఇప్పుడు తీసుకుందామనే పరిస్థితులు పెట్టి వాళ్ళు నేను పోయి కాపురం చేసినోడు ఏమంటాడు, నా కళ్ళు కానొస్తలేవయ్యా, నువ్వు నేను చేయవచ్చు కానీ ముసలోనైనా నాకు చేసిన మనం కాపురం అని వాడంటున్నాడు. ముక్కలు నాటించడమైంది. మేము పోయి బెదిరినకపోతే నీది భూమి అని అద్రగానం చేసి కొడుక మీది కాదన్నారు. నిన్నమన్న మళ్ళీ పెట్టి దానికి ఇల్లు ప్రయత్నం చేసి ఒక 20-30 ప్లేట్లు నిలబెట్టిండు. ఏంది రాయిదని చెప్పి పరిస్థితి చెప్పి వాళ్ళతో అనిపోతే వాళ్ళు బెదిరింపడం అవుతుంది. ఇక్కడ మండలంకి వచ్చినాం. ఇక్కడ వస్తే ఏమన్నా సారు ఆయన కూడా వేస్తేనంత ఆయన పట్టించుకోక నానబెట్టి 3 నెలలు ఆయన తిరగబట్టి 3 నెలల సంది తిరుగుతాడు. ఏందనక దాన్ని పాసబెట్టి గిర్దావర్ చెప్పినాం. గిర్దావర్ ఏం చేశాడు, 2 మాటలు దొరుకుని పోయి నన్ను దాబాయి ఆపదంతా ఆయన తొలకపోయాడు. నేను గిర్దావర్ పోయినప్పుడేమో కడతలేరు, బంద్ చేసిండ్రు. ఏదైనా వాళ్ళు కడతలేరు, ఉత్త బదులా నువ్వు చేస్తున్నాయిందా, మాదేం కట్టరు పా అన్నాడు. మళ్ళీ మా అల్లుడు ఉన్నాడు వెంకటేశు, ఇప్పపాటి వెంకటేశు, ఇక ఎందుకు మామని ఇలా తిరిగి యాసకొని కంప్లైంట్ తీసి వీళ్ళతో తీసి ఎస్ఐకి ఇచ్చాడు. ఎస్ఐ కూడా ఏం చేయలేకపోతున్నాడు. 4 రోజులు అది అట్లే ఉండదు. ఆ కంప్లైంట్ ఎస్ఐ దగ్గరే ఉండదు, అడిగిన లేడు. నేను ఒక పిల్లగాన్ని కాటన్ మిల్లు పోతాడు, ఆ పిల్లగాన్ని పెట్టిన.
ఆ పిల్లగాడు రోజు వస్తున్నాడు, తాత కడతానే ఉండరే వాళ్ళు, మాపు రాయి కట్టిరు, నిన్న మాపు మట్టి కొట్టిండ్రు, ఆ ఎల్లాది పెట్టిండ్రు, నీళ్ళ ట్యాంకి పెడుతున్నారు, వాళ్ళందరూ ఉన్నాక డోకి ఇల్లు కట్టుకుంటారంటే నీది కాదంట పోయి వాళ్ళకు కూడా పట్టాలు ఉన్నాయంట. చర్చిందంటే ఎమర్తో చెప్పినట్ట అంటే ఎంఆర్ ఏమంటాడు, వాళ్ళ పిలిపి చవట వాళ్ళ బొక్కులు ఉన్నాయా, వాళ్ళ 2 బొక్కులు కూడా పిలిచి చూద్దాం, వాళ్ళకున్నదా నీకున్నదా డిక్లేర్ చేద్దాం. మొత్తం నానబెట్టిండు, సార్తో కొట్లాడినా మీరు కులం ఒకదాన్ని ఇట్లా చేస్తున్నామని సార్ కోపమైనా ఇక ఇదంతా చేసి గిరిదావాడు సాప్ ఏం చెప్పిండు, పట్ట ఈయనకైతుంది, ఈయనకు 75 ఏళ్ళు అంటున్నాడు, వాళ్ళ వీళ్ళ తండ్రికి అవతల ఇచ్చింది ఇందిరాగాంధీ దమ్మాలు ఇచ్చిందంటే ఒక 100 ఏళ్ళ భూమి వీళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళకి కాదు సార్ అని ఆయన చెప్పిండు. చేతనైన కాడికి ఆయన చెప్పిండు. ఆయన చెప్పినాక కూడా ఇక ఇట్లా కాదు అట్లా కాదని ఆ గిరిదావాడు సార్ రాసిచ్చి ఏమైనా సంతకం పెట్టడానికి 8 రోజులు పట్టింది. కాగితాలు అల్వ పట్టేసిండు, పెట్టాడు, సంతకం పెట్టాడు, ఏం పెట్టాడు. ఏంది సారు ఏం తిరిగి ఆకలి కొని కూర్చొని యాసకు వచ్చింది. లాస్ట్కి వస్తే అందరు కూర్చున్నాక మా వెంకట అడిగితే దాన్ని ఇట్లా పైలు చేసి రాసిచ్చి 4 రోజులు ఇల్లు పెట్టిండు. ఎక్కడ కాయదం అంటే ఆడది, ఎక్కడ కాయదంటే ఈడుండదు. ఇది 3 నెలల దినం అయిపోయి ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ఆడికి పోలీస్ స్టేషన్ వేసి కూడా ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఏం చెప్తలేడు. సార్ కూడా మళ్ళీ ఏమన్నారు, సార్ నాకు ఇచ్చే నేను ఎస్ఐకి ఇస్తా అంటే నీ వద్దు మా వాళ్ళు వేయాలి, మా వాళ్ళు వేయాలి, మీరు ఇవ్వద్దు, మా అటెండర్ ఉండడు అన్నాడు. ఇప్పుడు ఆయన అడిగిన ఇల్లున్న అటెండర్ ఏమయ్యా నువ్వు ఇచ్చినామంటే 6 తెచ్చిచ్చిన్నాయా, మళ్ళీ మీరు చూస్తలేరేమో, ఏం కాలేదు, మన దాన్ని మేమేం చేస్తామని ఆ అటెండర్ అంటున్నాడు. ఇక ఇవన్నీ చేసి తిప్పి ఇక్కడ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి యాసకు వస్తున్నది. ఇక అది మా భూమిని మాత్రం వాడు ఇల్లు పిల్లలు లేపిండు, కనుగోలు అంతా నున్నగా వేసి దోకి మొత్తం మంచుకొని పిల్లలు వేసుకుంటాం. మేము మాకు తండ మా మత్తు జనమైంది, మేము ఇంతమంది ఉన్నాము, నువ్వు ఏం చేసినా ఏం చేయలేవు, రేవంత్ రెడ్డి వరకైనా మేము చూసుకుంటాం, నీ ఇండ్ల పాలకైతే నీకు కూడా ఉంటే ఉండొచ్చు, అనాన్ని చూపించుకో, కానీ ఇది నీ భూమి కాదని మాట్లాడారు వాళ్ళు. నన్ను అద్రగనంగా మాట్లాడారు. ఇక్కడ నుండి విలేకరులు అదులుకపోయి కలెక్టర్ తన చూసి కలెక్టర్ సంతకం తీసుకొచ్చిన, మళ్ళీ ఆ నుండి పోయి మళ్ళీ ఈడిపోయిన కర్వకుడికి పోయిన ఆదివతన సంతకం తీసుకొచ్చిన. ఇక పని అయితే అది కాదని ఆశ్చర్యం నుంచి వచ్చిన వీడికి వచ్చి 3 నెలల సంది నానబెట్టి ఈయన చేయకపో ఆయన ఒక్కడు పాపం 4 మాటలు నా వెంబడి వచ్చిండు, పొలం చూపించిండు. అన్న శేఖరు నీకు ఉద్యోగం ఉంది, ఎందుకంటే నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీవి, నువ్వు ఇట్లా కట్టకూడదు, ధర్మత కాదు నీకు, ఎక్కడ నీ దాంట్లో కట్టుకోరి, ఆయన దాంట్లో ఎందుకు కడతామంటే నేను కడతపోయి ఏం చేసుకుంటావు, మాకు పట్టబొక్కు ఉండని 2 బొక్కులు చూపిస్తున్నాడు. అది 2014 లక్ష్మీనారాయణ గారు ఉన్నాడంట. అక్రమంగా దొంగ భూములు మొత్తం కలిసి ఎంత 120 ఎకరాల భూమికి మొత్తం లాగుకున్నారు వాళ్ళు. ఇది ఒకటి నాది తప్పిపోతే ఇవన్నీ లాగుకొని రేపన్నాళ్ళు అమ్మనికి అవకాశం ఉందని వాళ్ళకి అదే ఆశలు ఉండదు. ఎక్కడ రాడు, నేను తరిమి కొడతాం లెక్కలు పెట్టి నన్ను అన్నాడు, నువ్వైతే తండకు రా అంటే ఈయనే మాట్లాడినా, మేము తండకు పోలే, ఎందుకంటే నేను ఒక ముసలోని పోతే వాడు దెబ్బ కొట్టే ఎందుకని చెప్పి గవర్నమెంట్ ద్వారా ఇక్కడ అక్కడ కలెక్టర్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పట్టుకొని ఈ ఎంఆర్ఓ దగ్గర ఈయన దగ్గర తీసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయింది. 4 రోజులు అన్నీ పండుకున్నది, దాన్ని ఆరలేదు లేదు, వాళ్ళు బంద్ చేస్తలేదు, ఏం లేదు ఏంది లేదు, ఇట్లా అవుతున్నది. ఇల్లు కడుతున్న అక్రమంగా వాడు. మరి ఇక దీన్ని మీరు ఏం చేస్తారో, పక్కకు తొలగిస్తారో, నాకు ఇప్పిస్తారో అది ఏది నాకు తెలుస్తలేదు. నా సంసారం మొత్తం ఈ 3 నెలల సంది తిండి లేదు, మన్ను లేదు, తిప్పలు లేదు. అక్కడ పోతే ఆ బుడ్డ చేను ఎండిపోతుంది, ఇక్కడ వస్తే ఈడ ఇంటికి పోతే భార్య తిడుతున్నది, ఏంది నీకు భూమి లేకుంటేమా, భూమి కూడా మనమే చచ్చటోడు నీకెందుకు అన్నట్టు నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు. మా నాయన చంపేత ఆయన భూమిని నేను ఎట్టి ఇడిచిపెడతాను, నా గొంతుల ప్రాణం ఉన్నంతవరకు దాన్ని ఇడిచిపెట్టే అవకాశం నాకు లేదు. ఎన్ని డబ్బు ఖర్చు కానీ నా భూమి నాకు కావాలి. ఆల్రెడీ ఎస్ఐకి లెటర్ కూడా పెట్టాము. ఇప్పుడు నర్సింగ్ పని మీరే వాళ్ళకి ఆల్రెడీ మేము పోయే వరకు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను ఎన్నోసార్లు నా పొలం దగ్గరికి నేను వెళ్తే ఆల్రెడీ ఇంతమందికి ఉన్న ఆర్ఐ సారే కాల్ చేసి మేము పోయే వరకే మా ల్యాండ్ దగ్గర నిలబడడానికి ఆయనకేం అవసరం మీరు చెప్పండి. నా పొలం గురించి ఆర్ఐ సతీష్ వచ్చిన ఆయన మేము పేదల నుంచి వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు మీరు నిజంగా సార్ మీరు మీ పనితనం మీరు సరిగా లేరు, ఈ ఆఫీస్లో మీరు ఎవ్వరు సరిగా లేరు, మీరు అందరూ లంచాలకు మారిగారు. నిజంగా చెప్తున్నా, మీరు అందరు లంచాలకు మారిగే. ప్రతి ఒక్క లోపల ఇండ్లలో పోయి లెటర్లు రాసుకొచ్చుకొని ఇండ్లలో పోయి మీరు అవి ఇచ్చొచ్చుకుంటారు. ఇది న్యాయంగా సార్? మాకు న్యాయం జరిగేంత వరకు మీ ఎంఆర్ఓ ముట్టడిస్తాం ఖచ్చితంగా. ఇంకెన్ని రోజులైనా సరే మేము ఇలానే పడతాం. మాకు మీరు మాత్రం న్యాయం చేయాలి సార్. సుమారుగా ఎంత సమయం పట్టదు సార్? అంటే టెక్నికల్ ఇష్యూ కాబట్టి ఇప్పుడప్పుడు దున్నుతున్నాం, అబద్ధం కాదు, అది నా అండర్లో ఉంది. మిడ్జిల్ మండలం ఉన్నప్పుడు ఈ మాజీ హెడ్ మాస్టర్ ఊరుకుండపేట అబ్దుల్ జబ్బార్ సన్నత్ జహాంగీర్, ఈయన ఇప్పుడు విలేకరుగా పనిచేస్తున్నాడు. దట్ ఫెల్లో చేంజ్డ్ మై సర్వే నెంబర్ అండ్ కంప్లీట్ అతని పేరు మీద చేసుకున్నాడు. పట్టా పుస్తకం ఉంది అతనికి, అది లోన్ తీసుకుంటున్నాడు.
ఏది మన రైతు బంధు తింటున్నాడు తరాల నుంచి. నా వృద్ధాప్యానికి నాకు వీలు లేక నా పిల్లలు చిన్నగా ఉండరు. ఈ కేసును తీసుకుని నేను గవర్నమెంట్ ఉద్యోగిని, రిటైర్డ్. నేను అక్కడికి అంతగా పోలేకపోయినా పొలం మాత్రం నా అండర్లో ఉంది. 186/2 2.5 మొహమ్మద్ నిజాముద్దీన్ ఇబ్రాహీం నిరస. ఈ పొలాన్ని ఇదే నెంబర్తోని అతను మార్పిడి చేసుకోడు. 50 ఏళ్ల క్రితం నుంచి లేనిది 2010లో మార్పు వచ్చింది. 2010 తర్వాత మీరు రికార్డు ఇస్తలేరు. ఆ ఎంఆర్ఓ సాబ్ రాసిచ్చిండు రికార్డు మా దగ్గర లేదని, కాపీ ఉంది నా దగ్గర. అయితే అట్లా అయ్యినప్పుడు ఏం చేస్తాము, అంతవరకు అయితే మా పేరు మీద ఉంది. ఈ మధ్యకాలంలో అతను ఎంట్రీ కావడం ఏంది, అతనికి మీరు చేస్తేనే కదా, ఇదే ఎంఆర్ఓ సాబ్ చేస్తేనే, ఆ సిబ్బంది చేస్తేనే. నేను వచ్చి అడిగితే ఈ సిబ్బంది ఏం మోసం చేసిందంటే, నీ పట్టా నీకుంది ఇస్తున్నామని 186/7లో పెట్టిండ్రు. నన్ను 7లో పెట్టి తూర్పు చేసి మా పేరట చేసినారు, అక్కజెండాల పేరు మీద చేసినారు అనమాట. అసలు అయితే 186/2 నా సొంతం నెంబర్ అది. దీన్ని మార్పిడి చేసి నా నెంబర్ నాకు ఇస్తే నేను మీకు వస్తువులు చేస్తాను. తప్పకుండా విచారణ చేయించి ఇచ్చేస్తాను. ఇక్కడనే ఉంది విచారణ, మీ ఆఫీస్కి వెళ్ళే తీసుకున్నా. ఇక్కడ నుండి టెక్నికల్ టీమే రావాలి కాబట్టి ఒకరి నుండి కాదు. అందుకోసము ఏడీ సర్వేకి రిపోర్ట్ పెట్టేస్తాం. ఈ రోజే పెట్టేస్తాం ఏమని చెప్పండి. ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళకు నోటీసు, సుమోటోగా నోటీసు కూడా పంపించాలని కోరుకుంటున్నాం సార్. ఓకే, తప్పకుండా ఇచ్చేస్తాం. తప్పకుండా పంపిస్తాము. తప్పకుండా అందరికీ న్యాయం అయ్యేటట్లు చూస్తాం మేము. భూములను వెంటనే భూములను వెంటనే భూములను వెంటనే